ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి ఎస్డబ్ల్యూపి అనేటువంటి ప్లాన్స్ లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. తీరా ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఫైనలైజ్ అయిన తర్వాత ఇది డైరెక్టా రెగ్యులర్ అనేటువంటి సందిగ్ధంలో పడి ఆగిపోతున్నారు. ఈ డైరెక్ట్ లో పెట్టడం వల్ల కాస్త ఇమీడియట్ గా మనకు సేవింగ్స్ చేసినట్టు అనిపిస్తుందేమో, కానీ తర్వాత లాంగ్ రన్ లో మీకు మంచి వెల్త్ క్రియేట్ అవ్వాలి అని అంటే ఎవరో ఒకరు అడ్వైజర్ సలహా అనేది తప్పకుండా కావాల్సిందే. ఎందుకంటారా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డిమార్ట్ కో లేదా బిగ్ బజార్ కో వాటెవర్ ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళామనుకోండి, అక్కడ మనం 4 రకాల వస్తువులు కొనడానికి వెళ్తే అక్కడ కనిపించినటువంటి వాటికి మనం అట్రాక్ట్ అయిపోయి 10 రకాల వస్తువులు మనం కొంటాం. అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు సరైనటువంటి గైడెన్స్ ఉండదు. మన యొక్క ఫైనాన్షియల్ గోల్ ఏంటో తెలీదు, మన ఏజ్ ఏంటో తెలీదు, మన యొక్క డిజైర్స్ ఏంటో తెలీదు, మన ఇన్కమ్ ఏంటో తెలీదు, మన ఎక్స్పెన్సెస్ ఏంటో తెలీదు. ఇవన్నీ తెలియకుండా అక్కడ ఒక టాప్ క్లాస్ ఫండ్స్, ఒక 4 ఫండ్స్ 10 ఫండ్స్ వాళ్ళు చూపిస్తారు, మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మన పోర్ట్ఫోలియో పెరిగి పెద్దదవుతుంది. ఒక 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు అయిపోయిన తర్వాత ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, కొత్త రకాల స్కీమ్స్ ఏమున్నాయి, కొత్త రకాల ఫండ్స్ ఏమున్నాయి అని చెప్పి మనం ఎదురు చూడాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఎవరిని అడుగుతాం? లేదా కొద్ది కాలము మన వెల్త్ క్రియేట్ అయినటువంటి ఒక 20 lakhs లోంచి ఒక 10 లక్షల రూపాయలు విత్డ్రా పెడతాం. 10 లక్షలు విత్డ్రా పెట్టినప్పుడు 5 లక్షలు వస్తుంది. 5 లక్షలు మధ్యలో ఎక్కడైనా టెక్నికల్ ఎర్రర్ వచ్చి ఆగిపోతుంది. ఎవరు సహాయం చేస్తారు? కాబట్టి ఇలాంటి సందిగ్ధంలో పడి మీరు కొట్టుమిట్టాడకుండా మీకు ఒక మంచి అడ్వైజర్, ఫైనాన్షియల్ ప్లానర్ తోటి మీరు అడ్వైస్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ని స్టార్ట్ చేసి వెల్త్ క్రియేట్ చేసుకోండి. ఇలాంటి అప్డేటెడ్ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.